ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 24వ తారీఖు మంగళవారం యొక్క దినఫలాలు మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్తో మీరు ఆనందం పడతారు. అంటే ఎటువంటి గుడ్ న్యూస్ని మీరు ఈ ఫోన్ కాల్తో రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే మిగిలిన అంశాలు ఈరోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా కనిపిస్తున్నాయి, అలాగే మిథున రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి దేవారాధన, ఎటువంటి పరిహారాలు వీరికి శుభకరమైన ఫలితాలు అందిస్తాయి, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. అలాగే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక మిథున రాశి చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. వీరి జీవితంలో ఎన్ని సందర్భాలలో అయినా సరే, ఏం చేసినా సరే వారు అపజయాలను చూసి కృంగిపోయే తత్వాన్ని కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టరు. ఆత్మవిశ్వాసమే వీరికి శ్రీరామ రక్ష అని చెప్పుకోవచ్చు. ఆత్మవిశ్వాసంతో ఎటువంటి హీనస్థితిలోకి వెళ్ళినా కానీ వారు అనుకున్న విజయాలను ఖచ్చితంగా కాస్త ఆలస్యమైనా సరే సాధించగలుగుతారు. పట్టుదల, కార్యసాధన లక్షణాలు ఈ యొక్క మిథున రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే వీరిని ప్రేమించేవారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. విలాసవంతమైనటువంటి వీరి భావాలు, సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచనల పట్ల ప్రతి ఒక్కరూ ఆకర్షితులు అవుతూ ఉంటారు. వీరిలో కొంత సమయం గడిపారంటే వారు పర్సనల్ విషయాలు కూడా వీరితో షేర్ చేసుకుంటారు. అటువంటి ప్రజా ఆకర్షణ స్వభావాన్ని, అటువంటి మంచి వ్యక్తిత్వాన్ని ఈ యొక్క మిథున రాశి వారి వ్యక్తులు కలిగి ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే ఎన్నటికీ చెరిగిపోదని చెప్పుకోవాలి. అందరితో కలుపుకొని పోయే తత్వాన్ని కలగలిగిన వారు ఉంటారు. కాబట్టి 10 మందితో కలిసి తిరుగుతూ ఉంటారు. ఈ విధంగా తిరగడం వల్ల వీరికి కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు. కానీ ఆ మంచి చెడు బేరేజు చేసుకొని అమలు చేస్తూ ఉంటారు. తొందరపాటుతనం అనేది వీరికి అస్సలు నచ్చదు. అలాగే ఎప్పుడు కూడా అందరూ చేసే వ్యాపారాలు లాంటివి కాకుండా కొత్త కొత్త వ్యాపారాలు చేయాలనే తపన కూడా వీరికి అధికంగా ఉంటుంది. అంటే అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే వీరికి ఏకపక్ష నిర్ణయాలు మేలు చేయవు. పెద్దలతో చర్చించి తీసుకునే నిర్ణయాలు లాభాలను అందిస్తుంది. అలాగే వంశపారపర్యంగా దక్కే ఆస్తుల కోసం పోరాడుతారు. వాటిని నిలబెట్టుకోవడానికి ఎక్కువగా కృషి చేస్తారు. వీరి పరిస్థితులను తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని కూడా కలవారిగా ఉంటారు. ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపైనే పడుతుంది. అలాగే పెద్దలతో కూడా చక్కటి అనుబంధానికి సంబంధించినటువంటి కొనసాగిస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా అంశంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం సెప్టెంబర్ 24వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం
మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే గనక ఈరోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్తో మీ యొక్క ఆనందానికి హద్దులు అనేవి ఉండవు. అంటే చాలా కాలం నుండి మీరు రిసీవ్ చేసుకోవాలనుకున్నటువంటి ఒక ఫోన్ కాల్ని రిసీవ్ చేసుకుంటారు. అంటే ఒకరి జీవితంలో ఒక్కో రకంగా ఉంటుంది. పరిస్థితులు ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటాయి. ఈ పరిస్థితులను బట్టి ఎటువంటి శుభవార్త కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారు, అటువంటి శుభవార్తనైతే ఫోన్ కాల్లో రిసీవ్ చేసుకోబోతున్నారు. అంటే మీరు వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారు. ఒక చక్కటి సంబంధానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఒక ఫోన్ కాల్ రూపంలో అందుతుంది. లేదా ఎవరైనా ఒక వ్యక్తిని దూరం చేశారు, మీరు అన్ని విధాలుగా ఆ సంబంధానికి సంబంధించినటువంటి నుండి రిప్లై అనేది రావడం లేదు. వారి నుండి ఎటువంటి రిప్లై వస్తుందా అని మీరు ఎదురు చూస్తున్నారు. అయితే ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు పాజిటివ్గా అందుతుంది. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చే అటువంటి వార్త. అలాగే మీరు ఉద్యోగార్థులై ఉండి మీరు ఒక ఉద్యోగ అవకాశం కోసం ఈ మధ్య కాలంలో ప్రయత్నం చేస్తారు. రిజలైజ్ ఏ విధంగా వస్తుంది, ఈ వార్త వినాల్సి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అటువంటి వారు ఒక ఫోన్ కాల్ రూపంలో ఒక వార్తను వింటారు. అంటే ఉద్యోగ అవకాశంకు సంబంధించింది కావచ్చు, శుభవార్త వింటారు. అలాగే కార్యాలయంలో మీ గురించి అందరూ ఏమనుకుంటున్నారు, మీ పై అధికారుల గురించి చర్చించుకుంటున్నారు. మీకు ప్రమోషన్ దిశగా, ఆర్థిక పెరుగుదల దిశగా అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే ఇన్ఫర్మేషన్ మీ తోటి ఉద్యోగస్తుల గురించి ద్వారా మీకు ఫోన్ కాల్ రూపంలో ఈరోజు అయితే మీరు ఈ విధంగా రిసీవ్ చేసుకోబోతున్నారు. సో మీరు ప్రేమ వ్యవహారాలలో ఉన్నారో, మీ యొక్క భాగస్వామి వారి పేదలతో మాట్లాడి వారి యొక్క పేదల నుండి ఆమోదం లభించనే గుడ్ న్యూస్ మీ యొక్క ప్రేమ భాగస్వామి రూపంలో మీకు అందవచ్చు. లేదా ఎవరైనా వ్యక్తిని మీరు ప్రేమిస్తున్నారన్న విషయాన్ని వారితో చెప్తారు. వారి నుండి మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అక్కడి నుండి మీకు ఒక ఫోన్ కాల్ చేసి వారు ఓకే చెప్పడం అనేది జరుగుతుంది. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలవన హనుమానునికి సమర్పించండి. మీ శక్తి మేరకు పేదలకు, అనాథులకు, అభాగ్యులకు దాన ధర్మాలు చేయడం ద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి.